జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ సార్ మీడియా మిత్రుల గురించి దయచేసి సహకరించండి. ఈ కార్యక్రమానికి లక్షల్లో అభిమానులు రాబోతున్నారు. ఈ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అభిమానులు రాబోతున్నారు. ఈ అభిమానులకు సంబంధించి 2 రోజుల నుంచి ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఎట్లాగా మొత్తం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ జరగకూడదని, ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే చాలా క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు ఒకే వేదిక మీద రంగస్థలం తర్వాత ఇదే రాబోతున్నారు. అది కాక మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అంటే కొన్నిదల పంచుకోట మెగా అభిమానులు పుట్టినది ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈ ప్రాంతంలో ఈ ఫంక్షన్ అనగానే అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి, ఎందుకంటే కంట్రోల్ చేయగలవా లేదా అనే పరిస్థితి. దానికోసమే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు అవ్వచ్చు, డిఎస్పీలు అవ్వచ్చు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. నిన్న 2 సార్లు వచ్చారు. నిన్న మొత్తం అన్ని చెక్ చేశారు. ఎట్లా చేయాలి, ఏంటి బార్గెటింగ్ ఎలా పెట్టాలి, ప్రజలను ఎలా పంపించాలి, లోపలికి ఎలా బయటికి వెళ్ళేలా చేయాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వచ్చే ఎట్లా లోపలికి రావాలి, ఎట్లా బయటకు వెళ్ళాలి, ప్రతి అభిమానికి ఇబ్బంది కలగకుండా ఎట్లా మనం చేయగలం అనే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ పర్యవేక్షణ, సేమ్ టైం మా అభిమానులందరూ కూడా వారికి పూర్తిగా సహకరిస్తున్నాము. ఖచ్చితంగా ఇది భారతదేశంలోనూ ఒక చెప్పుకోదగ్గ ఈవెంట్ అవుతుంది. నా మాటలు గుర్తుపెట్టుకోండి, భారతదేశ చరిత్రలో ఒక చెప్పుకోదగ్గ ఈవెంట్ రేపు యాదగిరిలో జరగబోతుంది. మనందరూ గర్వపడే ఈవెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే.